ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 25,000 మొక్కలతో 150 ఎకరాల్లో హైదరాబాదులో అందంగా రూపొందిన ఎక్స్పీరియం సుందరవనం. ఈ ఎక్స్పీరియం పార్క్ ని ఏర్పాటు చేసిన వ్యక్తి మరెవరో కాదు, రామ్దేవ్ రావు గారు. ప్రస్తుతం ఆయన ఇక్కడ పార్క్ లో రెడీగా ఉన్నారు. ఈ రోజు ఈ పార్క్ కు సంబంధించిన విశేషాలన్నిటినీ కూడా దగ్గరుండి 150 ఎకరాల్లో పార్క్ ని ఒక్క రోజులో తిరగడం అయ్యే పనేనా? కానే కాదు, ఇంపాసిబుల్. అందుకోసమే ఇలాంటి బగ్గీస్ ని ఏర్పాటు చేశారు. ఏకంగా రామ్దేవ్ గారే ఈ రోజు మాకు ఈ బగ్గీ డ్రైవ్ చేస్తూ పార్క్ అంతా చూపించడానికి బయలుదేరారు. ఎక్స్పీరియం పార్క్ స్టార్టింగ్ లోనే మనకి యాంఫీ థియేటర్ కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ కేఫ్ ఉంది, రకరకాలుగా చక్కగా డిజైన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన స్పెషాలిటీస్ ఏంటి, స్టార్టింగ్ లోనే యాంఫీ థియేటర్ ని ఎందుకు ఏర్పాటు చేశారు అనేది రామ్దేవ్ సార్ ని అడిగి తెలుసుకుందాం. సార్, ఒక్కసారి ఈ యాంఫీ థియేటర్ గురించి మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇదండి, ఇది యాంఫీ థియేటర్. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ యాంఫీ థియేటర్. ఇక్కడ వచ్చి 1,500 మంది కూర్చోవచ్చు. ఇక్కడే రేవంత్ రెడ్డి గారి స్టేజ్ ఇక్కడ వేసాము. ఇక్కడ ఫ్యాషన్ షోస్, ఎనీ మ్యారేజ్ ఈవెంట్స్, తర్వాత బర్త్డే పార్టీస్, ఇట్లాంటివి ఏంటంటే ఒక 1000 to 1500 పీపుల్ గ్యాదర్ అయ్యే స్పాట్. ఏంటి సార్ దీని కాన్సెప్ట్ ఏంటి? ఇవి వచ్చేసి ఒక స్పెషల్లీ డిజైన్ చేసాము ఇవి, ఎందుకంటే అట్రాక్టివ్గా ఉండడానికి అని చెప్పేసి. ఇది ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ డిజైన్. ఓకే, తర్వాత దీని మధ్యలో పెట్టిన చెట్లు చాలా వెరీ వెరీ రేర్. ఈ చెట్టు వచ్చి దాదాపు 25 lakhs ఉంటుంది. ఇవి వచ్చేసి రెయిన్బో యూకలిప్టస్. ఇంటర్నెట్లో చూస్తే మీకు తెలుస్తుంది రెయిన్బో యూకలిప్టస్. అది మల్టీ కలర్ ట్రంక్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మెచ్యూరిటీ రాలేదు, ఇంకొక 5 years తర్వాత దీంట్లో మల్టీ కలర్ వచ్చేసేయండి. ఇది వచ్చేసి ఒక రెయిన్బో టైప్లో కలర్స్ కనిపిస్తుంది దీని ట్రంక్ అంతా. దీని వెనకాల ఉన్న చెట్లు వచ్చేసి ఇవి బ్రెజిలియన్ టవర్ ట్రీ అంటారు. దిస్ కేమ్ ఫ్రమ్ బ్రెజిల్. వచ్చేసి ఇవి కూడా 160 feet పొడుగు పెరుగుతాయి. ఇవి కూడా వెరీ వెరీ రేర్ ట్రీస్. వచ్చేసి మా దగ్గర ఉన్నాయి అన్నీ 98% మేము ఇంపోర్ట్ చేసిన చెట్లు. ఈ చెట్ల కోసమే మేము 150 crores మేము ఇన్వెస్ట్ చేసాము. చెట్ల మీద ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేశారు? 150 కోట్లు వేరు దేశాల నుంచి తీసుకొచ్చేసి మొక్కల మీద ఇన్వెస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇదేంటంటే చెట్లు అంటే నాకు ప్రాణం. ఇది వచ్చేసి నా ప్యాషన్. ఇప్పుడు వచ్చేసి మనము పుట్టాము, పెరిగాము, తిన్నాము, ఓకే, సంపాదించాము, చచ్చామన్న టైప్లో కాకుండా వచ్చేసి మనము పోయే ముందు ఏదో ఒకటి మన ప్లానెట్కి, మన ఎన్విరాన్మెంట్కి ఎంతో కొంత ఉడతా సహాయం టైప్లో మనము కంట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి ఇది చేయడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి చాలా ప్రాపర్టీస్ నేను సేల్ చేయడం జరిగింది. అట్లాగా ఇప్పుడు వచ్చేసి ఎంత డబ్బున్నా, ఎంత ఇది ఉన్నా కూడా అదే తిండి తింటాము, అదే బతుకుతాము. కాకపోతే ఏంటంటే ఇట్లాంటిది చేయాలని నేను అనుకుంటున్నాను. చాలామంది దీన్ని చూసి ఇన్స్పైర్ కావాలా, వాళ్ళు కూడా ఇలాంటివి చేయాలా. చాలామంది ఇక్కడ వచ్చేసి మన ఇండియాలో కూడా ధనవంతులు చాలామంది ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ తోటి ఇట్లాంటివి చేయాలి. అదే అమెరికాలో 2800 బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. దాంట్లో 400 మాత్రమే గవర్నమెంట్ చేసింది. 2400 ప్రైవేట్ పీపుల్ చేసేసి దాన్ని ప్రజల కోసం చూపించడం జరుగుతుంది అక్కడ. మన ఇండియాలో అన్ఫార్చునేట్గా బ్రిటిషర్స్ టైంలో 7 బొటానికల్ గార్డెన్లు చేశారు. దాంట్లో మిగిలినవి మాత్రం అంటే ఉన్నాయి, పేరు కోసమే బొటానికల్ గార్డెన్. దాంట్లో ఉన్నది ఒక 20% కూడా వాళ్ళు పెట్టిన చెట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. మిగతా 80% చనిపోయాయి. ఇప్పుడు వచ్చేసి బెంగళూరు మధ్యలో వచ్చేసి దాదాపు 200 ఎకరాలలో లక్షల కోట్ల విలువైన ల్యాండ్లో ఒక బొటానికల్ గార్డెన్ ఉంది. కానీ దాంట్లో ఒక 20% కూడా విలువ ఉన్న చెట్లు లేవు అక్కడ. అది సాడ్. యాక్చువల్గా గవర్నమెంట్ మనకి ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఫండ్స్ అలొకేట్ చేయడం లేదు. దాంతో చాలా బాధాకరమైన స్థితిలో మన దగ్గర ఉన్న బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ బొటానికల్ గార్డెన్ అనేది గవర్నమెంట్ తరఫు నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఏదో నామకే వస్తే చేశారు తప్ప దాంట్లో ఏమీ ఉండదు అక్కడ పోతే. కానీ ఇప్పుడు మేము
ఈ ప్రయాసలకు ఇచ్చేసుకొని ఈ బొటానికల్ గార్డెన్ చేయడం జరిగింది. ఇది అందరూ వచ్చి చూసి నన్ను ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇది సక్సెస్ అవుతే ఇట్లాంటి పార్కులు చాలా వస్తాయి. మన హైదరాబాద్కే ఒక 10 నుంచి 20 పార్కులు రావాలా. ఇండియా మొత్తంలో 200 నుంచి 500 పార్కుల వరకు రిక్వైర్మెంట్ ఉన్నది. 10 లక్షలకు మించి ఉన్న జనాభా ఉన్న ప్రతి టౌన్లో ఇట్లాంటి పార్కులు రావాలా, అది నా కోరిక. రామ్దేవ్ గారు చెప్పిన రెయిన్బో యూకలిప్టస్ చెట్టు ఇదే. దీని ఖరీదు, ఒక్కొక్క చెట్టు ఖరీదు 25 లక్షలు. అంటే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న ఈ చెట్టు ఖరీదే 25 లక్షలు. అంటే ఇది పెరిగి పెద్ద అయిన తర్వాత దీని నుంచి వచ్చే కలప అనేది ఎంత వాల్యుబులో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈరోజు ఒక మొక్కని వేసాము అంటే ఈ రోజుకు ఉపయోగపడడం కాదు, అది తరతరాలకి ఉపయోగపడుతుంది. అలా ఆయన ఎంతో భవిష్యత్తుని, ఎన్నో తరాలని దృష్టిలో పెట్టుకొని ఈ పార్క్ని ఏర్పాటు చేశారు. దీంట్లో మెచ్యూరిటీ రాలేదు, బట్ కలర్ వేరియేషన్స్ మీరు చూడొచ్చు. జస్ట్ స్టార్టెడ్. ఇంకొక 3 నుంచి 5 సంవత్సరాలకి దీంట్లో రియల్ మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు కంప్లీట్ రెయిన్బో కలర్స్లో ట్రంక్ ఉంటుంది. మీరు గూగుల్ చేసి చూడొచ్చు. రెయిన్బో యూకలిప్టస్ అంటే ఎన్ని కలర్స్ కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. ఇది పపువా న్యూ గినియా నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి సార్ ఇంకా రెయిన్బో యూకలిప్టస్ ఈ పార్క్లో? ఈ పార్క్లో రెయిన్బో యూకలిప్టస్ అంటే ఈ సైజు ఉన్నవి మా దగ్గర దాదాపు ఒక 14 ఉన్నవి. కాకపోతే ఇంకొక 50 చిన్న సైజులు ఉన్నాయి. దీని ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఇది వచ్చేసి దాదాపు ఒక 40 ఇయర్స్ అండి. ఇది ఏజ్ 50 ఇయర్స్ తర్వాత యాక్చువల్ మెచ్యూరిటీ వస్తుంది దీనికి. యూకలిప్టస్ని సహజంగా జిందా తిలిస్మాత్ లాంటి వాటిలో వాడతారు. ఈ కలప కూడా మనకి ఎంతో యూజ్ఫుల్ కదా. దీనివల్ల ఇంకా స్పెషల్ బెనిఫిట్స్ ఏమున్నాయి? దీంట్లో మేజర్ బెనిఫిట్ అంటే దీని అందమే అండి. యాక్చువల్గా మనకి నెమలి ఉంది, మనకు దాని పింఛన్ చూస్తే రకరకాల రంగుల్లో కనిపిస్తుంది. దాంతో దానికి వాల్యూ ఎక్కువ. అట్లాగే దీని కల్ప కంటే నా ఉద్దేశంలో దీని అందమే మేజరు. కాబట్టి దీని అందం కోసమే దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. రెయిన్బో యూకలిప్టస్ ఆ పేరులోనే ఎంత అందం ఉందో తెలుసుకోవచ్చు. రెయిన్బో ఇంద్రధనస్సు అంటే 7 రంగులు ఉంటాయి కదా. ఇదిగోండి దీని ట్రంక్. దీంట్లోనే ఎన్ని రంగులు ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. సార్ స్టార్టింగ్లోనే మాకు ఒక అద్భుతాన్ని చూపించారు, కొత్త విషయాన్ని తెలుసుకునే అవకాశం కల్పించారు. పదండి సార్ లోపలికి వెళ్ళి ఇంకా చాలా తెలుసుకోవాలి మేము ఈ పార్క్ గురించి. ఏం పేరు చెప్పారు సార్ దీని పేరు? టవర్ ట్రీ అండి, ఫ్రమ్ బ్రెజిల్. ట్రీ. ఓకే, ఫ్రమ్ బ్రెజిల్. మామూలుగా బొటానికల్ గార్డెన్లో వచ్చేసి ఒక్కొక్క రకానికి ఒక 4 చెట్లు 5 చెట్లు పెడతారు. యాక్చువల్గా మేము ఏంటంటే ఇంత పెద్ద క్లస్టర్ ఇక్కడ వచ్చి 2000 చెట్లు మేము ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతో ఏంటంటే ఒక క్లస్టర్ ఫామ్ అవుతే దాని బ్యూటీ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అందుకని చెప్పేసి మేము ఒక్కొక్క దగ్గర బిగ్ క్లస్టర్ పెట్టాము. ఇక్కడ ఉన్న ఆ చెట్లు కూడా ఒక క్లస్టరు, ఇవి చూడండి ఒక క్లస్టరు. అట్లాగా ఎవ్రీవేర్ మేము 100, 200, 500, 1000, 2500 చెట్లు కూడా ఒక్కొక్క దగ్గర కొన్ని చెట్లను మేము ఒక క్లస్టర్ కింద పెట్టడం జరిగింది. పార్క్ ఏర్పాటు చేయడమే కాదు, దాంట్లో ఒక బ్యూటీ ఉండేలా కూడా చూసుకున్నారు. ఎందుకంటే ఒక మొక్కగా పెట్టినప్పుడు దాని బ్యూటీనెస్, దాని వాల్యూ అనేది పెద్దగా మనకి ఐడియా ఉండదు. కాబట్టి ఇలా క్లస్టర్స్ లాగా ఏర్పాటు చేశారు. అంటే ఒకే చోట ఒక 1000 మొక్కలు ఒకే వెరైటీ అనమాట. ఇంకొక చోట ఇంకొక 2000 మొక్కలు ఉండేలాగా తీసుకున్నారంటే అలా ఒక చోట ఒక వెరైటీ, ఇంకొక చోట ఇంకొక వెరైటీ మొక్కలు పెట్టడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంటుంది. దాని వాల్యూ కూడా మనకి తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. సరే, ఇదేంటి అసలు ఈ ఫ్లవర్ గార్డెన్? ఇదిగోండి ఇప్పుడు ఫ్లవర్ క్లస్టర్లోకి వచ్చాము. సార్ చెప్పారు కదా, దేన్నైనా కూడా ఒక గుంపులాగా, ఒక టీం లాగా ఉంటే ఏదైనా సరే దాని వాల్యూ ఒక డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది కదా. అలాగా ఒక మొక్కలాగా 2 మొక్కల్లాగా కాకుండా వేలల్లో మొక్కల్ని ఒకే చోట క్లస్టర్స్ లాగా ఏర్పాటు చేశారు. సరే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఫ్లవర్ గార్డెన్ ఇవన్నీ వచ్చేసి నెదర్లాండ్స్ నుంచి సీడ్ ఇంపోర్ట్ చేసామండి. సీడ్ ఇంపోర్ట్ చేసేసి వీటిని గ్రో చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లాగా ఏంటంటే మన నెదర్లాండ్స్లో వచ్చేసి ఈ పార్క్స్లో వింటర్లో ఇట్లాంటి చెట్లన్నీ పెట్టేసేసి, ఇట్లాంటి మొక్కలు పెట్టేసేసి వాటిని ప్రజలకి ఎగ్జిబిషన్ టైప్లో చూపిస్తూ ఉంటారు. అట్లాగ వచ్చేసి అందరూ వచ్చేసి సెల్ఫీస్ తీసుకోవడము, తర్వాత దాన్ని ఆ ఫ్లవర్లు అందాన్ని ఆస్వాదించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మేము వాళ్ళు చేసే ఆ క్లైమేట్కి సూటబుల్ కాకుండా మన క్లైమేట్కి సూటబుల్ అయిన మొక్కలను ఐడెంటిఫై చేసేసి అట్లాంటివి మేము చేయడం జరిగింది.
సార్ నెదర్లాండ్స్ అనగానే ముఖ్యంగా టులిప్స్ గుర్తొస్తాయి సార్. మీకేమైనా అలాంటి ఐడియా ఉందా టులిప్స్ లాంటివి కూడా పెట్టాలి? ఎందుకంటే వెదర్ కండిషన్స్ కూడా డిఫరెంట్ గా ఉండాలి వాటికి. టులిప్స్ పెట్టాలనే మా కోరిక, బట్ మన క్లైమేట్ కి అది సూట్ కాదు. అందుకని చెప్పేసి మన క్లైమేట్ లో సూటబుల్ అయ్యే మొక్కల్ని మేము ఐడెంటిఫై చేసేసి మేము ఇది పెట్టడం జరిగింది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే సార్, ఈ మొక్కల్ని నేను చాలా చోట్ల నేను చూసాను ఇవి. కాకపోతే మీరు ఇలా ఒక చిన్న హిల్ లాగా మౌంటైన్ లాగా ఏర్పాటు చేసి వీటిని కూడా ఒక బ్యూటిఫుల్ షేప్ లో పెట్టారు. దీనికి ఏమైనా స్పెషల్ ఉందా, ఇంకేదైనా ఆలోచనతో పెట్టారా? ఇప్పుడు మామూలుగా పెట్టడానికి మనం దాన్ని పెట్టే విధానంలో కూడా చెట్ల అందం అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. మనం వచ్చేసేసి ఒక అమ్మాయి ఉంటే వచ్చేసేసి ఆ అమ్మాయికి రకరకాల డ్రెస్సులు, మేకప్, హెయిర్ స్టైలు, నగలు, అట్లాగే దానికి మ్యాచింగ్గా చెప్పులతో సహా ప్రతిదాన్ని వాళ్ళు చూసుకుంటారు. అట్లాగే మేము కూడా మా గార్డెన్ అందంగా ఉండాలని రకరకాలుగా మేము ఇచ్చేయడం జరిగింది. సార్ అసలు ఈ ప్రపంచంలో ఎన్నో వేల పువ్వులు ఉన్నాయి, అలాంటిది మరి మీరు ఒకే వెరైటీ పువ్వు కాకపోతే రకరకాలుగా, ఇక్కడ కూడా నాకు రెయిన్బోని చూసినట్టే ఉంది, ఈ ఫ్లవర్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఈ గార్డెన్కి? అదే అండి, ఇది క్లస్టర్. ఏదైనా సరే ఇప్పుడు ఒక్కొక్క రకం ఒక్కొక్క మౌండ్ ఫస్ట్ చేద్దాం అనుకున్నాము. దానికంటే ఇలా వీటి లైఫ్ వచ్చేసి ఓన్లీ 4 months. 4 months తర్వాత మళ్ళీ మార్చాలా. అట్లాగే ఎప్పటికప్పుడు మేము ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాము. ఈ 4 monthsకి మేము ఏంటంటే 1.5 crore దీన్ని ప్లాంట్స్ పెట్టడానికి కానీ, తర్వాత వీటిని మెయింటైన్ చేయడానికి మాకు వచ్చే ప్రత్యేకమైన టీం ఉంది. దాదాపు 70 మందిని మేము ఒక కాంట్రాక్టర్కి కింద పెట్టినాం అనమాట. వాళ్ళు ఇదంతా మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇది మాకు కూడా కొంచెం లెర్నింగ్ కర్వే. ఇది ఇక వచ్చేసరికి మాత్రం దీనికి ఒక 10 బెటర్గా ఉండేది కూడా మేము చేయగలుగుతాం. గుడ్ ఐడియా సార్. ఎందుకు అంటే జస్ట్ ఈ 4 months తర్వాత మళ్ళీ ఈ మొక్కల్ని తీసేసి వేరే వెరైటీ మొక్కలు పెడతారు. అంటే కొన్నాళ్ళు అవి కూడా మళ్ళీ 3-4 months ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక కొత్త మొక్కలు, అంటే ఈ మొత్తం ఏరియాలో కూడా ఒకే మొక్కలు ఒకే క్లస్టర్ ఉంటుంది. అంటే టూరిస్టులు కూడా మారుతూ ఉంటారు కదా. మళ్ళీ ఇప్పుడు ఒక 6 months తర్వాత ఇంకో టూరిస్ట్ వచ్చినప్పుడు కూడా ఇదంతా మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది. బాగుంది సార్ ఈ కాన్సెప్ట్. అంటే అది కాకుండా ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్న పార్కులకు అయితే ఏంటంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక్కసారి వాళ్ళ లైఫ్ టైంలో వస్తే సరిపోతుంది. మనకి ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ నుంచే రావాలా. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకెందుకు రావాలా, ఇంకా వేరే కొత్తదనం కనిపిస్తేనే వాళ్ళు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఈ సీజనల్ ఫ్లవర్స్ తోటి అది చేంజ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ రావడానికి అవకాశాలు ఉంటాయి. బాగుంది సార్. ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ సీజనల్ ఫ్లవర్స్ని ఎక్కువగా పెడుతూ ఉంటారు. మళ్ళీ ఆ సీజన్ అయిపోగానే, ఆ ఫ్లవర్ సీజన్ అయిపోగానే వాటిని తీసేసి ఇంకొక ఫ్లవర్స్ని పెడుతూ ఉంటారు. దాన్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం బాగుంది సార్. మన హైదరాబాద్ వాసులకి కొత్తదనాన్ని చూపించడానికి. సార్ అక్కడున్నవి ఏం ఫ్లవర్స్, ఒక్కసారి అక్కడికి వెళ్దామా? ఇదిగోండి, ఇప్పుడు మేమిద్దరం చూపిస్తున్నది కూడా రేపు మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియం పార్క్కి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలా వెళ్ళొచ్చు. ఏకంగా ఈ పార్క్ని ఎస్టాబ్లిష్ చేసిన వనమాలి రామ్దేవ్ గారే దగ్గరుండి మీ అందరికి కూడా పార్క్ చూపిస్తున్నారు. ఇవన్నీ ఏంటి సార్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ఈ మొక్కలు? యాక్చువల్గా మనం ఏం చేస్తాము అని అంటే చెట్టును నరికి దాంతో వచ్చిన కలపతోటి మనం కుర్చీలు అవి చేసుకుంటాము. ఇది ఒక కొత్త ఒరవడి అంటారు. ఒక ఆర్టిస్ట్ ఇండోనేషియాలో బ్రతికున్నప్పుడే దాన్ని మొక్కగా ఉన్నప్పుడు వంచి ఒక సీట్ కింద చేసి, ఇది ఒక 40 సంవత్సరాల మొక్క. ఇది చూడండి, ఇక్కడ కూర్చోవచ్చు. ప్లీజ్ మీరు కూర్చోండి. నేను కూర్చుంటున్నాను. సహజంగా మనము సార్ చెప్పారు కదా ఇప్పుడే, ఒక మొక్కని కట్ చేసి దాన్ని ఏదో ఒక ఫర్నిచర్గా మార్చిన తర్వాత, అంటే కుర్చీగానో సోఫాగానో డైనింగ్ టేబుల్ గానో మార్చిన తర్వాత కూర్చుంటాం మనం. కానీ ఒక మొక్కగా ఉండగానే కూర్చోవడం, అలా ఒక కొత్తదనాన్ని ఇవ్వాలి టూరిస్టులకి, పర్యావరణ వేత్తలకి అనుకోవడమే ఖచ్చితంగా ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. పార్క్ కి వెళ్ళినప్పుడు మనం సహజంగా సిమెంట్ బెంచెస్ లేదంటే వుడెన్వి ఏవో చైర్స్ లో కూర్చుంటాము. కానీ ఎక్స్పీరియంకి వచ్చారంటే ఏకంగా ప్రాణం ఉన్న ఇలాంటి అద్భుతమైన కొత్త మొక్కల మీదే కుర్చీల్లాగా కూర్చోవచ్చు. ఇది మాత్రం నాకు భలే ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. ఇది చూడండి, ఒక్క చైర్ లా కాదు, ఏకంగా ఒక చైర్స్, సోఫా సెట్, డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుంది అలాగా మొక్కలతోనే ఏర్పాటు చేశారు. చూడండి ఇవన్నీ కూడా. సార్ వీటన్నిటి ఏజ్ ఎంత ఉంటుంది? ఇవి ఒక 20-22 సంవత్సరాలు అండి. అవైతే 40 సంవత్సరాలు. నాకు ఇప్పుడు ఒక డౌట్ సార్. ముఖ్యంగా ఏంటంటే ఒక మొక్కని పెట్టాలి, అది కొన్నేళ్ల పాటు ఉండాలి అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు తీసుకొస్తాం. మీరేమో దాదాపు 85 దేశాలకు పైగా
అనేక అన్ని పెరిగిన చెట్లే అండి పెరిగిన చెట్లను తీసుకొచ్చారు. మరి ఇబ్బంది ఏం రాలేదా? వాటిని నాటేటప్పుడు అవి బతుకుతాయా లేదా ఆ భయాలు ఉంటాయి కదా సహజంగా. ఇప్పుడు మేము ఇక్కడ మొదలు పెట్టామనుకోండి, వచ్చేసి ఇది 20 సంవత్సరాల తర్వాతనే ఎవరైనా పబ్లిక్ అందం కనిపించే అవకాశం ఉన్నది. అట్లాగా కొన్ని మొక్కలు ఉన్నాయి. మనం ఒక చిన్న బాబు ఒక 10 సంవత్సరాల లేకపోతే 5 సంవత్సరాల అబ్బాయి కూడా ఒక మొక్క పెడితే అతని లైఫ్ టైంలో కూడా దాని రియల్ బ్యూటీ చూడలేరు. అందుకని చెప్పేసి మేము అదే డిసైడ్ చేసుకొని ఇలాంటి ప్రజలకు ఇన్స్టెంట్గా కావాలి అని చెప్పేసి అట్లాగే పెరుగున్న చెట్లనే చాలా ఖర్చుతోటి, ఇది వచ్చేసి ఒక్కొక్కటి 12 లక్షలు అండి. ఇది ఈ 3 చెట్లు అయిన తర్వాత ఈ క్లస్టర్ కలిపితే 25 లక్షలు ఇవన్నీ. సార్ నాకు మళ్ళీ ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది సార్. ఏంటి అంటే ఇదేం డౌట్ కాదు, ఎందుకంటే నాలాంటి వాళ్ళందరికి కూడా రేపు వచ్చేవి అనమాట, ముందే క్లారిఫై చేయడం. అయితే ఈ మొక్కని మీరు తీసుకొచ్చినప్పుడు ఇలా ఉంది కదా, ఇది 20 ఏళ్ల తర్వాత దీని బ్యూటీ ఇంకా బాగుంటుంది అని మీరు అన్నారు. అప్పుడు ఇది బాగా పెరుగుతుందా ఇంత ఎత్తులో? ఇది కానీ చేయరు, ఇది లావ్ అవుతుందండి. ఇప్పుడు అక్కడ చూస్తే మీరు అది 40 సంవత్సరాల చెట్టు, ఇది 20 సంవత్సరాలది. ఇదంతా కలిపి ఒకటే అవుతుంది. ఇది కొంచెం డెలికేట్గా ఉంది. దీనిపైన ఒక గ్లాస్ వేస్తాము, దెన్ దే కెన్ యూస్ యాజ్ ఏ టేబుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన ఒక హోటల్లో కూర్చొని ఏమైనా తిన్నట్టు అలా తినడానికి కూడా ఒక యూటిలిటీ కూడా పనికొచ్చే ఇదండి అది. చూసారా, అసలు ఒక చెట్టు ఫర్నిచర్గా మారడం అంటే ఒక చెట్టుని చంపేయడం. కానీ ఇక్కడ చూసారా, బతికున్న చెట్టుని ఒక కుర్చీగా ఒక టీపాయిగా మార్చుకొని దాన్ని మనం వాడుకోవడం అనే కాన్సెప్ట్ నిజంగా బాగుంది సార్. పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు అంటే ఏంటో అనుకున్నాం, కానీ వాటికి జీవం పోయడం, వాటికి ప్రాణం పోయడం ఒక మొక్కకి అనేదే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు నిజంగా మీరు మొక్కల్ని ఎంత ప్రేమిస్తారు అనేది, మీలో ఎంత సృజనాత్మకత ఉంది అనేది వీటిలోనే అర్థమవుతుంది. సరే, వీటన్నిటి విషయంలో మీకు ఎవరైనా గైడెన్స్ ఇస్తారా, లేకపోతే మీరే సొంతంగా తెలుసుకొని వీటిని తెప్పిస్తూ ఉంటారా? గూగుల్ గురువు అండి. గూగుల్ గురువు, ఎస్, సూపర్ సార్. ఎవరికైనా సరే గూగుల్ ద్వారా వాళ్ళు ఎటువంటి ఫీల్డ్లో కూడా వాళ్ళకి అనుభవం తెచ్చుకొని ఒక మాస్టర్ కావాలంటే కూడా కావచ్చు. కాకపోతే వాళ్ళకి ఆ డెడికేషన్ ఉండాలా, వాళ్ళకి ఆ కమిట్మెంట్ తోటి వర్క్ చేసుకుంటూ పోతే దే కెన్ లెర్న్. నేను ఆర్టిస్ట్, కాకపోతే ఏంటంటే చెట్ల మీద ఉన్న ప్రేమతోటి వీటన్నిటిని కలెక్ట్ చేసి దాదాపు 80 దేశాలు నేను తిరిగాను, 78 దేశాలు ప్రిసైజ్లీ. అది 78 దేశాల్లోకి పోయి అవన్నీ చూసి కలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా దీంతోపాటు టైం అండ్ మనీ పెట్టడం జరిగింది. సార్, ఈ ప్లేస్కి మీరు ఏమన్నా పేరు పెట్టారా? ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి ఇంకా మేము పేర్లు పెట్టలేదు. ఇవన్నిటిని మేము ఏంటంటే ఇన్స్టాలో మేము ఒక కాంపిటీషన్ టైప్లో చేయబోతున్నాము. ఒక వారం రోజులు అది డిక్లేర్ చేస్తాము. ప్రతి ప్లేస్కి పేర్లు ప్రజలే, సందర్శకులే పేరు పెట్టడానికి ఇది చేస్తున్నాము. ఒక్కొక్క ప్లేస్కి వాళ్ళు ఇండివిజువల్గా ఒక పేరు పెడితే దాంట్లో నచ్చిన పేరుకి వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇచ్చి తర్వాత వాళ్ళ పేరుతోటి ఆ కింద మేము పెడదామని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం.